సుష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన చేసే ముందండి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా విటమిన్ డి గురించి నేను ఇవాళ మాట్లాడబోతున్నాను. ముందు రోజుల్లో చెప్పాను కదండి, విటమిన్ డి గురించి ఎంత చెప్పినా తక్కువే అని. విటమిన్ డి ఎందుకు అవసరం, అది లేకపోతే మనకి ఏమవుతుందో నేను ఇవాళ మీకు చెప్తాను. విటమిన్ డికి రిచ్ సోర్స్ అన్నది మనకి సూర్యుడండి. సూర్యుడు మనకి ప్రత్యక్ష దైవం అన్నమాట. సూర్యుడు రశ్మి లేకపోతే మనిషికి మనుగడలే లేదండి. సూర్యుడు ఒక్కరోజు రాకపోతే ఏమవుతుందో మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరండి. కానీ మనము ఏం తిన్నా, ఇంట్లో ఎన్ని విటమిన్స్ తిన్నా, చూడండి ఎంత మంచి ఆహారం తీసుకున్నా బాడీకి పట్టాలంటే విటమిన్ డి కావాలి. మనము పాలు తాగుతున్నాము, ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి, కాల్షియం వస్తుంది అని అనుకుంటారు. కానీ కాల్షియం బాడీలో అబ్జర్వ్ చేయడానికి మనకి విటమిన్ డి కావాలి. అలానే మనకి విటమిన్ డి డెఫిషియన్సీ వస్తే ఇన్సోమ్నియా, నిద్రలు రావండి, డిప్రెషన్లో వెళ్తారనమాట. మనిషి డిప్రెషన్లో వెళ్తారు. జుట్టు ఊడిపోతుందండి, విటమిన్స్ బాగా అందక మన బాడీలో జుట్టు ఊడిపోతుంది. వెయిట్ గెయిన్ అవుతాము, హార్మోనల్ ఇష్యూస్ వస్తాయండి ఆడవాళ్ళకి. మనకి డయాబెటీస్ని తక్కువ చేయాలన్నా, హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయాలన్నా విటమిన్ డి అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఈ విటమిన్ డిని మనము జస్ట్ ఏం చేయకుండా, ఖర్చు లేకుండా అలా ఎండ కింద మనం ఉన్నా చాలండి, మనకి విటమిన్ డి అన్నది అందుతుంది. మనము అలానే యోగా ప్రాక్టీస్ కూడా మనము సూర్యుడి కింద ఇలా ఓపెన్లో వచ్చి మన నేచర్లో మనము చేయటం వల్ల కూడా ఇంకెక్కువగా బెనిఫిట్స్ వస్తాయండి. ఇలా మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ మన సాధనలో మొదటిగా చేయబోయే ప్రాక్టీస్ని కష్ట తక్షాసన అంటారండి. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. మనము ఇవాళ వార్మప్స్ ప్రాణాయామతో కాకుండా ఒక ఇంటెన్స్ ప్రాక్టీస్ ఉందండి, అది చేయడానికి ట్రై చేద్దాం. మనము ముందుగా కాళ్ళని ఇలా సపరేట్ చేస్తాం. చూడండి, నా కాళ్ళ వేలు ముందుకే పాయింట్ చేస్తున్నాయండి. చేసిన తర్వాత శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని ఇలా పైకి రేస్ చేయండి. చూడండి, మీ రెండు చేతులతో ఇలా పాయింటెడ్ అంటారండి, మీ చూపుడు వేలని ఇలా ఆనిస్తూ మీరు ఇలా హోల్డ్ చేయొచ్చు. శ్వాసని వదిలేటప్పుడు కిందికి స్క్వాట్ అవుతూ చేతుల్ని కిందికి తీసుకెళ్ళండి. చూడండి నేను ఎలా చేస్తున్నానో. మీరు ఎలా అంటే, ఒక కట్టు ఉందనుకోండి, కట్టెని మీరు గొడ్డలతో ఎలా కొడతారో మీరు అలా ప్రాక్టీస్ చేయబోతున్నారు. ఇంకా మనము శ్వాసని వదిలేటప్పుడు కిందికి వెళ్ళాలని చెప్పాను. ఇక్కడ మీరు సౌండ్ కూడా చేస్తారు. ఎలా అంటే హ హ హ అని మీరు సౌండ్ చేస్తారు. మీ సౌండ్ కూడా గొంతు నుంచి రావద్దండి, మీ నాభి నుంచి సౌండ్ చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని నేను ఈ ప్రాక్టీస్ అయిన తర్వాత చెప్తాను. మనము కలిసి చేద్దాము. రెండు కాళ్ళని ఇలా సపరేట్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి ఎత్తండి. శ్వాసని వదులుతూ హ హ హ హ హ హ హ హ హ హ. మెల్లగా రెండు చేతుల్ని కాళ్ళని రిలాక్స్ చేస్తూ మ్యాట్ పైన నడవటానికి ట్రై చేయండి. మనము ఇంకో రౌండ్తో చేద్దాము. మళ్ళీ పొజిషన్కి వచ్చేసి రెండు చేతుల్ని పైకి ఎత్తండి. హ హ హ హ హ హ హ హ హ హ. మెల్లగా రెండు చేతుల్ని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి కష్ట తక్షాసన.
ఇదొక చాలా గొప్ప యోగిక్ ప్రాక్టీస్ అండి. మనము ఎమోషన్స్ని క్యారీ చేస్తామండి. ఒక్కొక్కసారి అరవాలనిపిస్తుంది, కానీ మన సంబంధాలలో మన బంధాలు విడిపోతాయని మనము కొన్ని ఎమోషన్స్ని అలానే స్టోర్ చేసుకుంటాము. ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల మనకి ఎమోషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. మనము హా అని సౌండ్ చేయడం వల్ల ఎమోషన్స్ని మనము రిలీజ్ చేస్తాము. ఇది ఒక గొప్ప ప్రాక్టీస్ అండి. మనము దీన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనం మన సాధనాలోకి వెళ్ళిపోదామండి. మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు త్రికోణాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. మనము ముందుగా ఇలా తాడాసనాలో నిల్చుంటాం. నిల్చున్న తర్వాత ఒక కాలని వెనక్కి తీసుకెళ్ళండి. చూడండి, దీన్ని వీరభద్రాసన స్టాండ్స్ అంటారు. ముందు కాలని 90 degrees, వెనకాల కాలని 45 degrees లోపల వైపుకి పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మీ యాంకిల్ అన్నది డ్యామేజ్ అవుతుంది. చాలా కేర్ఫుల్గా అలైన్మెంట్ని చెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని కాళ్ళ ఇన్లైన్ చేస్తూ పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు శ్వాసని వదులుతూ చూడండి, నేను కొంచెం ముందుకి వెళ్తూ నా కుడి చేతిని కుడి కాళ్ళ దగ్గరికి పెడుతున్నాను. పెట్టి పైన చూడటానికి ట్రై చేయండి. చూసారు కదండి, నేను నా కుడి చేతిని కుడి కాళ్ళ దగ్గరికి పెడుతున్నాను. ఎడమ చేతిని పైకి స్ట్రెచ్ చేసి పైన వైపున చూస్తున్నాను. సేమ్ మీరు కూడా ఇలానే చేయటానికి ట్రై చేయండి. ఈ ఆసన వల్ల ఒబేసిటీ ఉన్న వాళ్ళకి మనకి బరువు తగ్గటానికి చాలా ఉపయోగపడుతుందండి. మనకి ఆర్మ్స్ట్రింగ్స్ దగ్గర, ఎక్కువగా మీ అబ్డామినల్ దగ్గర కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మొత్తంగా చేయిని కింద పెట్టలేకపోయినా మీరు ఇలా యాంకిల్ని హోల్డ్ చేసి కూడా ఆసనాన్ని మీరు కొన్ని క్షణాలు హోల్డ్ చేయొచ్చు. రెండు చేతుల్ని కాళ్ళని రిలాక్స్ చేయండి. నేను చెప్పినట్టే మీరు కొంచెం సైడ్కి వెళ్తూ మీరు చేతిని కింద పెట్టడానికి ట్రై చేయండి. దానివల్ల మనకి ఇంకెక్కువ స్ట్రెచ్ వస్తుంది కాబట్టి మీరు కాన్షియస్గా ఉంటూ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసన వల్ల వచ్చే బెనిఫిట్స్ని కూడా నేను మీకు చెప్పాను కాబట్టి ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు త్రయంగముఖ ఏకపాద పశ్చిమోత్థానాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తానండి. ఈ ఆసన చేయటానికి మనము దండాసనాలో కూర్చోవాలి కాబట్టి 2 కాళ్ళని అలా చాపి కూర్చోటానికి ట్రై చేయండి. ముందుగా మీరు ఇలా దండాసనాలో కూర్చుంటారండి. కూర్చున్న తర్వాత చూడండి, నేను నా ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేస్తున్నాను. దీన్ని వీరాసన అంటారండి. నేను నా కాళ్ళ పైన కూర్చోలేదు, కాళ్ళని పక్కకి పెట్టాను.
పెట్టిన తర్వాత దీన్ని కాఫ్ మజిల్ అంటారు కదండి, దీన్ని కొంచెం ఓపెన్ చేయండి. దీనివల్ల మీరు 2 హిప్స్ మీద కూర్చోగలుగుతారు. ఒకవేళ ఇది టైట్గా ఉందనుకోండి, ఈ బటక్ అన్నది ఇలా పైకి లిఫ్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఇలా మంచిగా 2 బటక్స్ పైన వెయిట్ పెడుతూ కూర్చోవడానికి ట్రై చేయండి. దాని తర్వాత మనము శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి లిఫ్ట్ చేస్తాము. లిఫ్ట్ చేసి శ్వాసని వదిలేటప్పుడు చూడండి, ముందు వైపుకి ఇలా చూస్తూ బెండ్ అవ్వడానికి ట్రై చేయండి. మళ్ళీ మెల్లగా శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి లిఫ్ట్ చేస్తూ చేతులని కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. సో చూసారు కదండి, త్రయంగముఖ ఏకపాద పశ్చిమోత్థానాసన ఎలా చేయాలో నేను మీకు చూపించాను. మనము ఒక కాళ్ళని వీరాసనాలో పెడుతున్నాం చూడండి, ఆ కాళ్ళల్లో మనకి ఎక్కువగా ఫ్లెక్సిబిలిటీ అన్నది పెరుగుతుంది. పిల్లలైనా అలా కూర్చుంటారండి కాళ్ళని అలా పెడుతూ, కానీ మనం అది అలా కూర్చోవద్దు అని అంటూ ఉంటాము. కానీ మనకు ఒక ఆసనానే ఉంది కాబట్టి ఈ ప్రాక్టీస్ని మీరు చేయడానికి ట్రై చేయండి. ఇంకొక కాళ్ళు ఏదైతే మనము స్ట్రెచ్ చేసామో అక్కడ మీ వెనకాల భాగంలో మీకు చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. మనము బెండ్ ఫార్వర్డ్ అవుతున్నాం చూడండి, ఈ భాగంలో పొట్ట భాగంలో కానివ్వండి, అబ్డామినల్ దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. మైండ్ని కూడా చాలా కామ్ డౌన్ చేస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. రెండు చేతుల్ని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఈ ఆసనాలో నేను మీకు 2 చేతుల్ని పైకి ఎత్తమని చెప్పాను చూడండి. మీ చెవులకి ఈ భాగం ఎప్పుడు అటాచ్ అయ్యి ఉండాలండి. దీనివల్ల మనము స్పైన్ని లెంథెన్ చేసి మనము బెండ్ అవుతాం అన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే ముందుగా చేతిని తీసుకెళ్తారు, తర్వాత పై భాగాన్ని తీసుకెళ్తారు. దానివల్ల మనకి స్పైన్ అన్నది హంచ్ అవుతుంది. కాబట్టి ఈ టార్సోని కూడా మీ చేతులతో పాటు తీసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. పైకి వచ్చేటప్పుడు కూడా సేమ్ అలానే చేయడానికి ట్రై చేయండి. నేను ఈ ఆసన వల్ల వచ్చే బెనిఫిట్స్ని కూడా చెప్పానండి. మీకు బ్యాక్ ఇంజ్యూరీ ఉంటేనే అవాయిడ్ చేయండి, లేదా ఈ ఆసనాన్ని ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ఆసనాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని ప్రతిరోజు చేయడానికి ట్రై చేయండి. జీవన యోగాకి తిరిగి స్వాగతం. మనము తర్వాత ఆసన చేసే ముందండి ఒక చిన్న విషయం అడగాలనుకుంటున్నాను. మనము డైలీ ప్రాక్టీస్ సాధన మీరు చేస్తున్నారని నేనైతే అనుకుంటున్నానండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, డెడికేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. మనం ఇవాళ చేసాము,
వీక్లీ వన్స్ చేసాము లేదా వీక్లీ ట్వైస్ చేస్తే మీరు అనుకున్నవి, మీరు డ్రీమ్స్ ఉన్నవి, వెయిట్ లాస్ అంటే వెయిట్ లాస్ అవ్వడం. ఒకరోజు నేను యోగా చేసి నాకు డయాబెటీస్ అన్నది తగ్గలేదు అంటే అది మన అపోహ అండి. కన్సిస్టెన్సీ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి యోగాలో. మనము కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు చేయకపోయినా కూడా మనం మళ్ళీ నార్మల్ అయిపోతాము. మనము అనుకున్న వెయిట్ కానివ్వండి, హెల్త్ కూడా మనము రీచ్ అయిన తర్వాత 6 monthsని దాన్ని కన్సిస్టెంట్గా అలానే పెట్టడానికి ట్రై చేయండి. దాని తర్వాత మీరు లైఫ్లో కూడా అదే వెయిట్ని మీరు మెయింటైన్ చేయవచ్చు. మనము తర్వాత ఆసనాలోకి వెళ్ళిపోదాము. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు తిర్యక్ భుజంగాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనము మన పొట్ట వైపున పడుకోవాలి. కాబట్టి లైన్ డౌన్ పొజిషన్కి వచ్చేయండి. మనము తిర్యక్ భుజంగాసన చేయడానికి చూడండి, చేతులని ఎగ్జాక్ట్గా భుజాల కిందే పెట్టడానికి ట్రై చేయండి. పెట్టిన తర్వాత మీరు శ్వాసని తీసుకుంటూ మీ పై భాగాన్ని నాభి వరకు ఎత్తడానికి ట్రై చేయండి. నేను సైడ్కి ట్విస్ట్ అయ్యాను. నా ఎడమ వైపున నా కుడి కాళ్ళని చూడటానికి ట్రై చేస్తున్నాను. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఇప్పుడు కుడి వైపున ట్విస్ట్ అవుతూ ఎడమ కాళ్ళని చూడటానికి ట్రై చేయండి. మళ్ళీ సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవుతారు. చూసారు కదండి, తిర్యక్ భుజంగాసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మీకు బ్యాక్ మజిల్స్ అన్నవి చాలా స్ట్రెంగ్తన్ అవుతాయండి. మీ చేతులు కూడా బలంగా అవుతాయి. మనము సైడ్కి ట్విస్ట్ అవుతున్నాం చూడండి, ఈ భాగంలో మనకి ఎక్కువగా స్ట్రెచ్ అవుతుంది. దాన్ని ఆబ్లిక్స్ అంటారండి. అక్కడ మనము స్ట్రెచ్ని ఫీల్ అవుతే మనకి అక్కడున్న కొవ్వుని మనము కరిగించవచ్చు. ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయడానికి ట్రై చేయండి. మెల్లగా మకరాసనాలో రెస్ట్ చేయండి. ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోవటానికి ట్రై చేయండి. ఇదండి తిర్యక్ భుజంగాసన. ఈ ఆసన వల్ల కూడా మనకి వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా అవుతుంది. కాబట్టి దీన్ని కూడా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత ఆసన చూసేద్దామండి. సూక్త పాదాంగుష్ఠాసన అంటారు. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఆసన చేయటానికి ముందుగా మన వీపు వైపున పడుకోవాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. ముందుగా మీరు ఇలా శవాసనాలో పడుకుంటారు. పడుకున్న తర్వాత చూడండి, ఎడమ కాళ్ళని స్ట్రైట్గా పెడుతూ కుడి కాళ్ళని ఫోల్డ్ చేయండి. చేసిన తర్వాత కుడి కాళ్ళ బొటన వేలని, మీ చేతిలో ఉన్న బొటన వేలని చూపుడు వేళ్ళతో, మధ్యపు వేళ్ళతో మీరు హోల్డ్ చేస్తారు. చేసిన తర్వాత ఎడమ చేతిని చూడండి ఇలా
స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. చేసిన తర్వాత శ్వాసని తీసుకుంటూ మీరు మీ కుడి కాలని పైకి ఎత్తుతారు. మెల్లగా శ్వాసని వదులుతూ కుడి కాలని ఫోల్డ్ చేస్తూ కుడి కాలని రిలాక్స్ చేయండి. చూడండి, చాలా మందికి పాసిబుల్గా ఉండదు మన కాళ్ళని హోల్డ్ చేసి స్ట్రెచ్ చేయడానికి. అలాంటి కేసెస్లో మీరు యోగా స్ట్రాప్ని వాడచ్చు, లేదా చున్నీతో మీరు టై చేసుకొని కూడా కాళ్ళని స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేస్తూ బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోవటానికి ట్రై చేయండి. సూక్త పాదాంగుష్ఠాసన. ఈ ఆసన చేయటం వల్ల మనకి ఆమ్స్ట్రింగ్స్ దగ్గర, హిప్ దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. ఈ ఆసనాన్ని మీరు గుర్తుపెట్టుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాస్. మనము కొన్ని స్ట్రెంథనింగ్, కొన్ని మనము ఫ్యాట్ని కరిగించడానికి కూడా ప్రాక్టీసెస్ చేసాము. ఈ ఆసనాస్ని మీరు గుర్తుపెట్టుకొని లేదా రాసుకొని ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మనము ఉప్పు లేని ఆహారం మనము తినలేమండి. ఉప్పు ఎంత తీసుకోవాలో కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా అతి అన్నది ఎక్కువగా హామ్ చేస్తుందని నేను మీకు చెప్తూ ఉంటాను. మనము పక్కన పెట్టుకొని ఎంత ఉప్పు ఉన్నా ఇంకెక్కువ కలుపుకుంటామండి. సపోజ్ కర్డ్ రైస్ ఉందనుకోండి, పక్కన మళ్ళీ అలా కలుపుకుంటాము. దానివల్ల మనకి చాలా అనారోగ్య సమస్యలు వస్తాయండి. దాని బదులు చూడండి, కూరలు, పప్పు ఉంటే అలాంటివి మీరు పెరుగులో కలుపుకొని తినడానికి ట్రై చేయండి. ఇంకెక్కువగా మనము పులుసుల్లో కూడా చింతపండు వేసినప్పుడు ఎక్కువగా సాల్ట్ పడుతుందండి. అలాంటి ఆహారాన్ని మీరు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.